ఈరోజు అయితే విశ్వనాథన్ అండ్ సన్స్ మూవీకి వెళ్తున్నాము, సూర్యాది. నిన్ననే ఏదో సక్సెస్ మీట్ చూశాను, కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ ట్రైలర్ అంతా. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది మూవీ అని చెప్పి వెళ్తున్నాము. సో మా ఇంటి నుంచి థియేటర్ అయితే 1 hour. సో షో 7కి బుక్ చేసుకున్నాం, ఇప్పుడు 6 అవుతుంది టైం. వెళ్ళేసరికి సరిపోతుంది. థియేటర్కి అయితే 10 minutes దూరంలో ఉన్నాం. ఇక్కడ మంచి సన్ వ్యూ కూడా వస్తుంది టెస్లాలో ఒక రూఫ్లో. ఇప్పుడే మూవీ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 hours, 2.5 hours మూవీ. బాగుంది ఓవరాల్గా, అబవ్ యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ కొంచెం కామెడీ బిట్స్, సూర్య ఇంట్రొడక్షన్స్ కానీ బిల్డింగ్ కానీ చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ కొంచెం ప్రిడిక్టబుల్గా అనిపించింది, బట్ ఓవరాల్ గుడ్ మూవీ, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఇంకా మూవీ అయితే అయిపోయింది. 7 o'clock వెళ్ళాము, 9:30, 9:40 అయింది బయట వచ్చేసరికి. ఇంకింటికి అయితే వెళ్తున్నాము. వెళ్తూ ఏదైనా డిన్నర్ కలెక్ట్ చేసుకొని ఇంకింటికి వెళ్ళాలి. వెహికల్కి ఛార్జింగ్ పెట్టుకున్నాము. మాది ఈ థియేటర్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఆల్మోస్ట్ 22%కి అయితే ఛార్జింగ్ ఉన్నింది వెహికల్లో. సో ఛార్జింగ్ స్టేషన్కి వచ్చాం. 10 minutes ఛార్జ్ అయితే అయిపోయింది 80%కి. ఇంకా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ టైం వచ్చి ఇప్పుడు 11:40 అవుతుంది రాత్రి. డిన్నర్ పిక్ చేసుకోవాలి. మేము థియేటర్లో పాప్కార్న్ తిన్నాం, పెద్ద ఆకలి వేయడం లేదు కాబట్టి ఇంకా ఏదైనా పిజ్జా కలెక్ట్ చేసుకొని ఇంటికి వెళ్తాం. ఈరోజుకి అంతే, వెళ్ళి తినేసి పనుకునేసి ఇంకా రేపు మార్నింగ్ ఏదైనా వాకింగ్ ట్రైల్కి వెళ్దామా అని చూస్తున్నాము. వెళ్ళినప్పుడు చూపిస్తా. గుడ్ నైట్. ఈరోజు సండే, సో మా కార్కి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చింది. దానికని మేము ఇప్పుడే ఇంటి నుంచి బయట వచ్చాము. నిన్నైతే మూవీకి వెళ్ళి వచ్చాక తినేసి పనుకునేసాము. నిన్న ఓవరాల్ లేట్గా లేచి జస్ట్ మూవీకి వెళ్ళాం అంతే. అండ్ ఈరోజు అయితే టైం ఆల్రెడీ 4 o'clock అయింది. మేము లేచి లంచ్ చేసేసి ఇప్పుడే బయట వచ్చాము. నిన్న సాఫ్ట్వేర్ అప్డేట్ పెట్టాం కానీ హాఫ్ అయింది. అండ్ మేము బేస్మెంట్లో పార్కింగ్ చేయడం వల్ల అప్డేట్ అనేది స్టాప్ అయింది ఒక సర్టన్ పాయింట్ తర్వాత. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేస్తున్నాము. వర్షన్ చూపివా ఒకసారి. సో మన కార్లో మనం తీసుకున్నప్పుడు ఉన్న సాఫ్ట్వేర్ వర్షన్ 2026 20.6.11. ఇప్పుడు మనకి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వచ్చింది నిన్న 2026 21.6 అప్డేట్ అయితే వచ్చింది. దీనిలో కొన్ని FSD ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు, అదే సెల్ఫ్ డ్రైవింగ్కి. ఆ ఇంప్రూవ్మెంట్స్ అనేది ఇప్పుడు ఇది డౌన్లోడ్ అయిపోయాక నేను మీకు ఆ రిలీజ్ నోట్స్ అయితే చెప్తాను. ఇంకా ఈరోజు ఏం ప్లాన్ లేదు. యాక్చువల్లీ మేము ఈ సాఫ్ట్వేర్ అప్డేటే మెయిన్ టార్గెట్గా పెట్టుకొని వచ్చాము. ఇది అయిపోయిన తర్వాత ఒక యూట్యూబ్ వీడియోలో చూసాం 20 minutes పడుతుందంట ఇన్స్టలేషన్కి. సో ఆ 20 minutesలో ఎక్కడన్నా తిరుగుదామని ఇప్పుడైతే పార్కింగ్ లాట్లో ఉన్నాము. ఇంకా ఏదైనా వాకింగ్ ట్రైల్కి వెళ్దాం అనుకుంటున్నాము. అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, బయటకైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఏ వాకింగ్ ట్రైల్కి వెళ్ళాలనేది డిసైడ్ కాలేదు, బట్ ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ చెప్పాను కదా ఇందాక. సో ఇది 2026 20.6.11. ఇది వచ్చి మన ఓల్డర్ వర్షన్. ఇది న్యూవర్ వర్షన్ 2026 21.6. ఇది ఇప్పుడైతే డౌన్లోడ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇన్స్టలేషన్కి 20 minutes పడుతుంది. సో ఇది యాక్చువల్లీ చూడాలంటే కార్ సింబల్ ఉంది కదా, దీన్ని కొడితే సెట్టింగ్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇందులో సాఫ్ట్వేర్ అనే
ఆప్షన్ ఉంటుంది, దానిలో క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది చూపిస్తుంది. యూజువల్గా ఆటోమేటిక్ ఇన్స్టలేషన్ అయిపోతుంది, బట్ ఫోన్ హాట్స్పాట్ కనెక్ట్ చేస్తే ఆ వైఫై ఇంకా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గా అవుతుందని మేము వెయిట్ చేస్తున్నాము. సో ఇది అయిపోయాక ఎక్కడైనా వెయిట్ చేసి 20 minutes ఇన్స్టలేషన్ తర్వాత ఇంకా చూడాలి ఎక్కడికన్నా వెళ్ళాలా. సో టిమ్ హార్టన్స్కి వెళ్తున్నాం, వెళ్ళి కాఫీ తీసేసుకొని అలా తిరుగుతాం ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యే వరకు. One small double and then one medium coffee with 2 cream. That's everything. Thank you. ఇప్పుడే టిమ్ హార్టన్స్లో కాఫీ తీసుకున్నాము. ఐ గాట్ యాజ్ యూజువల్ double 2 cream 2 sugar అండ్ అనుదీప్ ది మీడియం సైజ్ 2 cream no sugar. సో ఇక్కడ నుంచి అయితే మాకు ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అయిపోయింది, కాకపోతే ఇన్స్టలేషన్కి 40 minutes చూపిస్తుంది. అండ్ ఆ 40 minutesలో ఒక డిస్క్లైమర్ అయితే ఇచ్చింది, అది లైక్ సో ఇలా 40 minutes అవుతుంది. 40 minutes అయ్యేటప్పుడు వి క్లోజ్ యువర్ డోర్స్, యూ విల్ నాట్ బీ ఏబుల్ టు డ్రైవ్ ఆర్ యూజ్ యువర్ టచ్ స్క్రీన్, ఛార్జింగ్ విల్ బీ పాస్ డ్యూరింగ్ అప్డేట్. సో ఇలాంటివి ఇచ్చింది ఇన్స్ట్రక్షన్స్. యాక్చువల్లీ డ్రైవ్ అయితే చేయలేము ఇది పెట్టుకొని, కాబట్టి మేము జస్ట్ ఎక్కడన్నా ఒక లేక్ సైడ్ పార్క్ చేసేసుకొని 40 minutes ఇన్స్టలేషన్ తర్వాత మళ్ళీ డ్రైవ్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే లేక్ సైడ్ ఇక్కడ దగ్గరలో ఒక ఎన్ని minutes ఉంది, 13 minutes. సో 10 minutesలో ఒక లేక్ ఫ్రంట్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాక చూపిస్తా. సో అక్కడ పార్కింగ్లో పెట్టేసి 40 minutes ఇది ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత క్యారీ ఆన్ అవుదామని అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇనిషియల్లీ ఇంట్లో పెడదాం అనుకున్నాము, కాకపోతే ఇంట్లో పెట్టినా కూడా మళ్ళీ వచ్చి మానిటర్ చేస్తూ ఉండాలి ఇన్స్టలేషన్ అయిందా లేదా, ఎందుకు ఆ టెన్షన్. మనం ఒక చోటు పెట్టేసుకొని ఇన్స్టలేషన్ అయ్యాక ప్లస్ కొన్ని అప్డేట్స్ కూడా ఇచ్చారు కదా, అవన్నీ కూడా టెస్ట్ చేద్దామని చెప్పి మేము ఆ లేక్ ఫ్రంట్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చూపిస్తాం. సో మా టెస్లాలో ఫస్ట్ 1000 kilometers అయితే అయిపోయింది. మా కార్ August 8th డెలివరీ ఇచ్చారు. సో ఈరోజు 16th. ఆల్మోస్ట్ 1 weekలో 1000 ఓడోమీటర్ రీడింగ్ వచ్చి 1032 kilometers చూపిస్తుంది. సో మాకు మేజర్ డిఫరెన్స్ గ్యాస్కి ఛార్జింగ్కి ఏం అబ్జర్వ్ చేసామంటే అనుదీప్ది గ్యాస్ కారు. సో అందులో మేము 1000 kilometers తిరుగుంటే కరెంట్ టొరంటో గ్యాస్ ప్రైజెస్ బట్టి ఆల్మోస్ట్ ఒక $160-180 అయితే మాకు పెట్రోల్ ఆర్ గ్యాస్ వాటెవర్, సో దానికి అయి ఉంటుంది. బట్ ఈ కార్కి మేము ఛార్జింగ్కి స్పెండ్ చేసింది 1000 kilometersకి ఆల్మోస్ట్ $50. సో హాఫ్ కంటే ఇంకా తక్కువే మేము స్పెండ్ చేసాము. సో ప్రిటీ మచ్ హ్యాపీగా ఉన్నాం పర్చేస్తో మేము. అండ్ సేవింగ్ వైజ్ కూడా ఆల్మోస్ట్ చూసుకుంటే పబ్లిక్ సూపర్ ఛార్జెస్లో బయట పెట్టడం వల్ల మాకు ఈ ప్రైస్ $50. అదే కానీ మేము ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోగలిగితే 25 something అవుతుంది మంత్లీ. సో ఇంకా తక్కువకే అయిపోతుంది మాకు ఛార్జింగ్. కాబట్టి ఓవరాల్ వెరీ గుడ్ పర్చేస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే మాకు రోజుకు ఒక రేట్ ఫ్లక్చువేట్ అవుతుంది గ్యాస్. ఒకరోజు $60 ఉంటుంది, ఒకరోజు $80 ఉంటుంది. సో ఇంకా మేము ఆ గ్యాస్ స్టేషన్ వైపు చూడట్లేదు. సో మోర్ ఛార్జెసే కాబట్టి ఇంకోసారి ఛార్జింగ్కి వెళ్ళేసి ఆల్మోస్ట్ 15 minutes స్పెండ్ చేస్తే మాకు 80% ఛార్జ్ అయిపోతుంది. డౌన్ టౌన్కి వచ్చాము. ఈ లేక్ ఫ్రంట్ వచ్చి ఓక్విల్ డౌన్ టౌన్ దగ్గర ఉంది. సో అక్కడికైతే వచ్చాము. లేక్ సైడ్ పార్క్ వచ్చేసాము. ఇంకా పార్కింగ్ చూసుకోవాలి, ఫస్ట్ పార్కింగ్ పెట్టాక మళ్ళీ చూపిస్తాం. ఇదే అనుకుంటా ఇక్కడ లేక్ అయితే ఉంది, వాటర్ అండ్ పీపుల్ కూడా ఉన్నారు. ఇంకా పార్కింగ్ దొరికితే దిగేసి అక్కడ వెళ్ళి వ్యూ చూస్తాం. ఇక్కడే దిగాము, కార్ పార్క్ చేసేసి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఇన్స్టాలేషన్ పెట్టాము. ఐ థింక్ ఇంకా 40 minutes పడుతుంది. 40 minutes ఊరికే అలా వాక్ చేద్దాం ఈ ఏరియాలో అని దిగాము. చాలా చాలా బాగుంది ఏరియా, చూపిస్తా.
నడుస్తున్నాం. ఫుల్ గ్రీనరీ ఉంది ఇక్కడ. హౌసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఆ లేక్ సైడ్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళి వ్యూ చూసేసి ఒక 40 minutes అయితే ఇక్కడ టైం పాస్ చేయాలి. 40 minutes అయితే ఇక్కడ టైం పాస్ చేయాలి. సో లేక్ సైడ్ పార్క్ అయితే వచ్చాము. లెట్స్ గో. ఏముందో చూడాలి. ఇంతకుముందు ఒకసారి ఇక్కడ దగ్గర వరకు వచ్చాం కానీ ఇక్కడికైతే వెళ్ళలేదు. ఐ మీన్ కార్ అయితే దిగలేదు. చూద్దాం. వేవ్స్ సౌండ్ అయితే వినిపిస్తుంది కదా, బాగా బీచ్ వేవ్స్. ఓకే, డైరెక్ట్ ఫస్ట్ వాటర్ దగ్గరికి వెళ్దాం. రెడీ. ఫుల్ వేవ్స్ వస్తున్నాయి. అయితే కొంచెం ఎక్కువ అలలే వస్తాను. ఇది పార్క్ మొత్తం అందరూ కూర్చున్నారు. ఐ థింక్ ఈ వాటర్ కొంచెం బ్రౌన్గా ఉంది. ఈ వాటర్ అయితే 2 colors ఉంది ఇక్కడ. మేబీ నేకడే కనిపిస్తుంది, మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను 2 shades. సో ఇది కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం బ్రౌన్గా ఉంది, షోర్ దగ్గరగా ఉంది. అట్ సైడ్ది నైస్ మంచి బ్లూ కలర్ వాటర్. అండ్ ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కూడా ఉంది, బట్ పీపుల్ అలలేదు అనుకుంటా. దానికి అవతల ఒక బ్రిడ్జ్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. లెట్స్ సీ. అక్కడ కొంతమంది అయితే నిల్చొని ఉన్నారు. ఇదంతా పార్కే. చాలామంది వాకింగ్ చేస్తున్నారు, కొంతమంది రన్నింగ్ చేస్తున్నారు, అండ్ ఇంకొంతమంది ఆ బ్రిడ్జ్కి వెళ్ళారు. అదే ఎలా వెళ్ళారు అనేది చూస్తున్నాం నేను. ఎట్లా వెళ్ళారు వాళ్ళు అక్కడికి? ఇక్కడ కూడా ఒకటి ఉంది, పద. ఊరికే అటు ఇటు ఈ ప్లేస్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చూస్తున్నాం. కొంతమంది డిఫరెంట్ బ్రిడ్జెస్కి వెళ్తున్నారు, బట్ ఎలా వెళ్తున్నారో తెలియదు. ఇట్లా డిఫరెంట్ ట్రైల్ ఎంట్రన్స్ పాయింట్స్ ఉన్నట్టున్నాయి కదా. ఓకే, మొత్తం వాటరే కాల. ఇక్కడ బోట్స్ కూడా ఉన్నాయి చాలా. మేబీ రెంట్కి తీసుకోవచ్చు అనుకుంటా, లేకపోతే ఎవరైనా ఆల్రెడీ ఓన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఉండొచ్చు. వీ నెవర్ నో. సో ఇక్కడెక్కడన్నా ఒక సిట్టింగ్ బెంచ్ ఉంటే కూర్చోవచ్చు.
అటు సైడ్ అక్కడి నుంచి వచ్చాం మేము. అక్కడైతే బీచ్ అలలు వస్తాను నేను ఎక్కువగా, ఇక్కడైతే స్టిల్ వాటర్. ఇక్కడ ఏదో స్టేర్ కేస్ లాగా ఉంది, సీక్రెట్ వే లాగా. చూద్దాం ఏంటో. లెట్స్ గో. జస్ట్ పైకి వచ్చామంతే. ఇక్కడ ఒక పార్కింగ్ లాట్ ఉంది, మేబీ షార్ట్ కట్ అనుకుంటా. ఇక్కడ ఒక సిట్టింగ్ బెంచ్ ఇన్ వన్ హౌస్. చాలా బాగుంది హౌస్ అయితే. సో దట్స్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్. ఇక్కడ ఒక షటిల్ కోర్ట్ ఉంది. నేను జస్ట్ పార్కింగ్ లాట్ షార్ట్ కట్టా. ఓ ఇక్కడ టెన్నిస్ కోర్ట్ ఉంది. అసలు ఆ స్టేర్ కేస్ అయితే కనిపించడం లేదు మామూలుగా చూస్తే. సో అక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ నడుచుకొని ఇటు వెళ్తున్నాం. ఇదేదో మ్యూజియం. చాలా కలర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్. ప్రస్తుతానికి అయితే వెళ్ళట్లేదు, చూస్తాం. ఇక్కడ ఐ థింక్ ఏదో ఆర్గనైజ్ చేసుకున్నారు, మేబీ బేబీ షవర్ ఆర్ సంథింగ్. ఇక్కడ నుంచి సీఎం టవర్ అయితే కనిపిస్తుంది, మా డౌన్ టౌన్. ఏదో హౌస్ ఉంది, బ్యూటిఫుల్గా ఉంది హౌస్ కూడా. ఐ థింక్ వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటారు ఎవ్రీడే. ఫోన్లో అనుదీప్ అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ ట్రాక్ చేస్తున్నాడు. అది ఆల్మోస్ట్ ఇప్పుడు 60% అయింది. అది యాక్చువల్లీ 40 minutes అని చూపించింది, మేబీ కొంచెం ఎక్స్ట్రా టైం చూపించినట్టుంది. సో 20 minutesలోనే మాకు 60% అయితే అప్డేట్ అయిపోయింది. ఇక్కడ తిరుగుతున్నాం. ఇంకా ఈ పార్క్ అయితే చాలా నచ్చింది. మేబీ నెక్స్ట్ టైం మళ్ళీ కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా రావాలని అనుకుంటున్నాము. హౌసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. మేబీ కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, వాటర్ పక్కన ఉంది కదా, ఆబ్వియస్లీ కాస్ట్లీ. సో ఇంకెళ్ళి ఒకసారి ఆ స్ట్రీట్స్లో తిరిగేసి కార్ ఈ అప్డేట్ ఎంతవరకు అవుతుందో చూసుకొని దాన్ని బట్టి చెప్తా. నడుస్తూ ఉన్నాం డౌన్ ద స్ట్రీట్. వావ్, చాలా చాలా బాగుంది. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఉంది హౌస్లో, అన్నీ బయటకు కనిపిస్తున్నాయి. అది సో ప్రైవసీ ప్రాబ్లం. మొత్తం గ్లాస్తో కట్టుకున్నారు. వీళ్ళెల్లో అయితే చెట్లో మునిగిపోయింది, మోర్ గ్రీనరీ ప్రిఫర్ చేశారు. ఇది ర్యాంచ్ హౌస్ లాగా ఉంటుంది.
సో జస్ట్ వాక్ చేస్తూ ఏముంది ఓ తీగలా ఇక్కడ చెట్లు ఉన్నాయి ఫుల్ ఇలా తీగలు వచ్చింది అవి కూడా ఏదో బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ బాగున్నాయి కదా అక్కడి నుంచి వచ్చాము వాటర్ క్లోజ్గా వెళ్తా ఉంది ట్రైన్ ఇక్కడ వాటర్ కూడా పడేటట్టు ఉంది కదా ఇక్కడ స్టీప్ ఉంది సో నడుస్తున్నాం సో హాఫ్ అన్ అవర్గా వాకింగ్ చేస్తున్నాము ఈ ట్రైల్ ఇంకా ఉంది బట్ ఎటు వెళ్తుందో తెలీదు అండ్ కార్లో 80% అప్డేట్ అయితే అయిపోయింది ఇంకో 20%. సో మేము తిరిగి వెళ్ళే లోపల అది అయిపోతుందని ప్రిడిక్షన్. సో తిరిగి అయితే సేమ్ పాత్వేలో వెళ్ళిపోతున్నాము. ఎండ్ ఆఫ్ ది ట్రైల్కి వచ్చేసాము. ఇంకా కార్ దగ్గరికి నడవాలి. అప్డేట్ అయితే అయిపోయిందని చెప్పి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఆన్ టైం. అండ్ ఈరోజు అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే మేము డిస్కవర్ చేసాము ఫుల్ డౌన్ టౌన్లో, లేక్ సైడ్ పార్క్. ఎవరైనా టొరంటోలో ఉంటే వెళ్ళి చూడండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా అసలు వాకింగ్ చేయాలి పీస్ఫుల్గా అంటే ఇక్కడ రావచ్చు. ఓకే, ఫైనలీ కార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఎక్కి ఆల్మోస్ట్ 40 minutes మా ట్రైల్కి పట్టింది. బట్ అప్డేట్ కాన్సేపు పట్టలేదు. అప్డేట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతాం. సో వాకింగ్ అయిపోయింది, కార్లో అప్డేట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళే ముందు జస్ట్ ఒక పాప్కార్న్ తీసుకున్నాం. ఇక్కడ కర్నల్స్ పాప్కార్న్ బాగా ఫేమస్. అందులో ఆలపినో జాక్ అని ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఇద్దరికి చాలా ఇష్టం. సో నైట్ టైమ్స్ ఏదైనా సిరీస్ చూసినప్పుడు కానీ ఏదైనా మూవీస్ చూసేటప్పుడు కానీ నేను బౌల్ ఆఫ్ పాప్కార్న్ కొంచెం హీట్ చేసుకొని తింటాను. ఆ ఫ్లేవర్ నాకు బాగా ఇష్టము. సో దాన్ని అయితే తీసుకొని వెళ్దామని వెళ్తున్నాం. సో అక్కడ వాకింగ్ ట్రైల్ నుంచి అదొక 10 minutes ఐ థింక్ మాల్ లోపల ఉంది. సో ఆ మాల్కి వెళ్ళేసి ఆ పాప్కార్న్ తీసుకొని దాని తర్వాత ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. ఇక్కడ ఒక మాల్కి అయితే వచ్చాము కర్నల్స్ పాప్కార్న్ తీసుకోవడానికి. ఇవన్నీ అపార్ట్మెంట్స్. ఆ మాల్ ఎదురుగా మాల్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, చూపిస్తాను. ఇదే మాల్. సో దీని లోపలికి వెళ్ళి జస్ట్ పాప్కార్న్, ఇంకేం లేదు, తీసుకొని ఆ మాల్లో కూడా ఒక 2-3 times వాకింగ్ ఒక రౌండ్ వేసేసి వచ్చేస్తాం. మాల్ లోపలికి అయితే వెళ్తున్నాం. దీనికి ఆల్రెడీ ఒక 2 times వచ్చాము. సో చిన్న మాల్ ఇది, యూజువల్ మాల్తో కంపేర్ చేస్తే.
సో ఫుడ్ అయితే తీసుకున్నాం. టైంలో డిన్నర్ అయింది. బటర్ చికెన్ పూటి, న్యూయార్క్ ఫ్రైస్ అనే షాప్లో చాలా బాగుంటుంది. బటర్ చికెన్ పూటిని తీసుకొని తీసుకొచ్చున్నాం. ఇందులో జస్ట్ ఫ్రైస్, కొంచెం బటర్ చికెన్ గ్రేవీ అండ్ ఇవి మేము టాపింగ్స్ వేయించుకున్నాం. స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ హాట్ పెప్పర్స్. అంతే మటన్. ఇక్కడ ఉంది మనం వెళ్ళాల్సిన పాప్కార్న్ షాప్. ఇక్కడేదో ఫ్లవర్ లాగా పెట్టారు. ఐ థింక్ ఇది ప్లాస్టిక్దే. బట్ చాలా ప్రిటీగా ఉంది, వాల్పేపర్ లాగా. సో ఆల్మోస్ట్ 6:30 అయింది టైం. సో ఇంకో హాఫ్ అన్ అవర్లో మాల్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంకా మేము పాప్కార్న్ తీసేసుకొని మోస్ట్లీ ఇంటికే, లేదా అనిగిపోయి ఏమైనా డ్రైవ్కి వెళ్దాం అంటాడేమో తెలియదు. సో 1 డ్రైవ్కి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతాం. మా వీకెండ్స్ అంతా మోస్ట్లీ బయట ప్లస్ డ్రైవ్, ఈ రెండిట్లోనే అయిపోతుంది మా వీకెండ్ ఎప్పుడు. వాల్పేపర్ ఫాల్ సీజన్ వస్తుంది కాబట్టి. అండ్ ఇదే ఆ ఇండియన్ స్టోర్, ఇందులో ఇండియన్ అవుట్ఫిట్స్. ప్రైజెస్ కొంచెం ఇండియా కంటే ఎక్కువ వేస్తారు వీళ్ళు, బట్ నాకు అంత వర్త్ అనిపించదు ఎందుకు. మాకు కావాల్సిన ఫ్లేవర్ సోల్డ్ అవుట్ అని చెప్పారు వాళ్ళు, కాబట్టి ఇంకో కర్నల్స్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకో కర్నల్స్లో పాప్కార్న్ పిక్ చేసుకొని ఇంటికి వెళ్తాం. మేబీ ఇంకో మాల్లో ఉంటుంది దగ్గరలో. ఇది స్టాండ్ అలోన్ షాప్స్ నేను చూసింది చాలా తక్కువ. కర్నల్స్ మోస్ట్లీ ఇలా అసోసియేటెడ్ విత్ మాల్స్ ఉంటాయి ఇవి. సో చూడాలి, ఇన్కే స్టాండ్ అలోన్ షాప్ ఏదైనా దొరికితే దగ్గరలో దానికి వెళ్తాం, లేకపోతే ఏదైనా మాల్కి వెళ్ళి అక్కడ తీసుకుంటాం. ఈ మాల్లో అయితే వాళ్ళు సోల్డ్ అవుట్ అని చెప్పారు. సో కార్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అన్నీ అపార్ట్మెంట్సే మొత్తం చుట్టూ ఉన్నాయి. మధ్యలో మెయిన్ రోడ్ ఇక్కడ ఉంది. లెట్స్ సీ. అయినా ఈరోజు అన్నీ 7కి క్లోజు. సో పాప్కార్న్ అయితే దొరకలేదు మాకు ఈరోజు, బ్యాడ్ లక్. అండ్ 7 o'clockకి మాల్స్ కూడా క్లోజ్ అయిపోతున్నాయి ఇందాక చెప్పినట్టు. కాబట్టి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈరోజు మా డ్రైవ్ అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా రెస్ట్ ఆఫ్ ద డే రెస్ట్ తీసుకోవడమే. సో రేపు మళ్ళీ బ్యాక్ టు వర్క్ మండే. ఓకే, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.